నోర్మయ్య. చోటు టీ తీసుకురా. తీసుకోండి సార్. చాలు చాలు. ఎలా ఉన్నావు? ఇదిగోండి సార్ టీ అక్కడ పెట్టు. ఆ అమ్మాయి కూడా టీ. సరే సార్. సార్ నాకు టీ లాంటివి ఏమి అక్కర్లేదు. సరే సార్ ప్లీజ్ మీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ని కాస్త పిలుస్తారా? కాసేపు ఆగమ్మా వస్తారు. ఇంకెంతసేపు పడుతుంది? నేను 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. దారిలో ఉండుంటారమ్మా. సరే ఆగు, నేను ఫోన్ చేస్తానులే. సార్ నమస్తే. జై హింద్. ఈ అమ్మాయి సార్ 2 గంటల సేపు నుంచి పాపం మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే ఓకే సార్. రండి మేడం, కూర్చోండి. చెప్పండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? సార్ నేను ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి సార్. 1 నెల నుంచి నా భర్త కనిపించట్లేదు. మిస్ అయ్యారా? అదెలా, కొంచెం వివరంగా చెప్పగలరా? అదేంటంటే సార్, నేను రాంపూర్లో ఉంటున్నాను. మ్మ్. ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మ్మ్. ఇంకా నా భర్త పేరేమో వినోద్. మ్మ్. ఆయన ఇక్కడ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. మ్మ్. ఆయన సొంత కంపెనీ స్టార్ట్అప్ చేయాలని డిసైడ్ అయ్యారు. మ్మ్. ఆయన ఏమనుకున్నారంటే మసాలా బిజినెస్ స్టార్ట్ చేద్దామని. అలాగా? సో ఆయన ఇక్కడికి వచ్చారు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేయడానికి. దానికోసం ఆయన ప్రతి నెల ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. కానీ ఈ నెల అసలు రాలేదు. నేను ఆయనకి కాల్ చేశాను, మెసేజ్ చేశాను, కానీ అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మ్మ్. నేను రాంపూర్లో కూడా రిపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ కూడా రిపోర్ట్ ఇస్తే మంచిది అనిపించింది. సరే, ఎలాగైనా ఆయన ఆచూకీ తెలిస్తే చాలు. ఇప్పుడు మీ దగ్గర ఆయన ఫోటో ఏమైనా ఉందా? ఉంది, చూపిస్తాను. ఇది ఉంది సార్. ఈయనకి ఎవరైనా శత్రువులు కానీ ఎవరితోనైనా గొడవ కానీ ఉందా? లేదు లేదు సార్, ఆయన చాలా మంచివారు. నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా నాకు సాయం చేయండి సార్. మీరేం దిగులు పడకండి, మేము వెంటనే వెతుకుతాం. మీరు మా కోసం ఒక పని చేయండి, వెంటనే మీ ఊరు వెళ్ళిపోయి మీ నెంబర్ మాకు ఇవ్వండి. సార్ నేను ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండలేను. మ్మ్. సో మా వారు దొరికేదాకా నేను ఇక్కడే ఉండిపోతాను. ఆ, మరి మీరు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? మీ బంధువులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేదు సార్, కానీ ఇక్కడ నుంచి కాస్త దూరంలో ఒక గెస్ట్ హౌస్ ఉంది. మ్మ్. అక్కడ రూమ్ రెంట్కి ఇస్తూ ఉంటారు. మ్మ్. నేను 1 నెల అక్కడే రూమ్ అద్దెకు తీసుకుని ఉంటాను సార్. మ్మ్. మా వారు నాకు తిరిగి దొరికితే చాలు. మ్మ్. సార్ నాకు మీ నంబర్ ఇస్తారా? రాసుకోండి, 988. ఓకే సార్. మ్మ్.
నమస్కారం. నమస్కారం. నా పేరు జాన్వి. నేను మీతో రూమ్ గురించి మాట్లాడాను కదా! అవునవునవును. మాట్లాడారు. రండి రండి, నేను రూమ్ చూపిస్తాను. ఇదే అమ్మా, ఇదే నీ రూమ్. యాక్చువల్లీ మా కుటుంబం వచ్చి చిన్న కుటుంబం, అందువల్ల ఎప్పుడు ఈ రూమ్ ఖాళీగా ఉంటుంది. భూతాలేమి డేరా వేయకూడదు కదా, అందువల్ల మేము దీన్ని అద్దెకిస్తాము. ఇంకా నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఇంతకీ మీ ఫ్యామిలీలో ఎవరెవరుంటారు? అది నేనుంటాను, ఇంకా నా కొడుకు వరుణ్ ఉంటాడు, తర్వాత నా కోడలు సరళ. నేను ఈ విధంగా మిమ్మల్ని అడగకూడదు, కానీ ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒకదాన్ని అవ్వబోతున్నాను కదా, అందుకే అడుగుదామనిపించింది. ఇంతకీ మీరేం చేస్తుంటారు? చూడమ్మా, నాకు చాలా పెద్ద బిజినెస్ ఉంది, ఎర్రమిర్చి. మ్మ్. అదేంటంటే నా కొడుకు వరుణ్ ఈ బిజినెస్ ని చూసుకుంటున్నాడమ్మా. హాయ్, నమస్కారం. ఆ, నమస్కారం. ఇదేమ్మా నా కోడలు సరళ. హాయ్. అది నువ్వు ముందే చెప్పావు కదా, మీ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చావని. చెప్తాను. అదేంటంటే మా వారు నెల నుంచి కనిపించట్లేదు, అందుకే ఆయన వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసాను. అలాగా? ఎలాగా? అదేంటంటే ఒక కొత్త బిజినెస్ స్టార్టప్ కోసం 4-5 నెలల నుంచి ఇక్కడికి వస్తూ వెళ్తుంటారు. కానీ ఈ నెల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక తిరిగి ఆయన అక్కడికి రానేలేదు. ఇప్పుడు ఆయన ఫోన్ కూడా కలవట్లేదు. ఆయన నన్ను కాంటాక్ట్ చేయడానికి కూడా ఇంతవరకు ట్రై చేయనే లేదు. నన్ను ఆయన చాలా ప్రేమిస్తారు. నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవారే కాదు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నేను ఇక్కడికి రావడానికి ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను. అక్కడ ఇన్స్పెక్టర్కి నేను కంప్లైంట్ రాసిచ్చి వచ్చాను. కానీ ఆ ఇన్స్పెక్టర్ మా వారిని వెతికి కనిపెడతారో లేదో. ఇలా చూడమ్మా, నువ్వు దేనికి దిగులు పడద్దమ్మా, నువ్వు ఏడవద్దు. నాకు ఇన్స్పెక్టర్ రానా చాలా బాగా తెలుసు, అతను మీ ఆయన్ని ఖచ్చితంగా వెతికి పెడతాడు. ఏంటక్క మీరు ఏడవకండి. మీరు కావాలంటే చూడండి, దేవుడు అంతా చూసుకుంటాడు. ఆ తర్వాత మీకు ఇక్కడ ఏ తక్కువ ఉండదక్క. మీరు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతారు? నాతో పాటు వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చూడమ్మా, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు, విశ్రాంతి తీసుకో. సరే. పోదమ్మా. సర్లా, 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 ఆ ఎవరు తను? తను వచ్చి మీకు నేను ఫోన్లో చెప్పాను కదా, రెంటల్కి వచ్చారని చెప్పి. ఓ అలాగా. ఒక నెలగా వాళ్ళ ఆయన కనిపించడం లేదట. పాపం తను ఆయన ఎత్తుకొని వచ్చింది. ఓకే. మీరేంటి అన్ని విషయాలు ఇక్కడే మాట్లాడతారా? లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురండి, sure. భోజనం తీసి పెడతాను. నీకేమైందమ్మా? ఫోన్ చెయ్యి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నాకేది సరిగ్గా ఉన్నట్టు అనిపించట్లేదు.